హైదరాబాద్ బోడుప్పల్లో జరిగిన మర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వికారాబాద్కు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి దంపతులు బోడుప్పల్లోని ఇంట్లో అద్దెకుంటున్నారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి స్వాతిని మహేందర్ రెడ్డి ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు. స్వాతి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు మహేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డిగూడకు చెందిన స్వాతితో అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డికి వివాహం జరిగింది. వారిద్దరూ 25 రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చి బోడుప్పల్లోని ఈస్ట్ బాలాజీ హిల్స్లో ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు. మహేందర్ రెడ్డి తన భార్యను అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు. అనంతరం కొన్ని శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసీలో పడేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గది నుంచి శబ్దాలు రావడంతో పొరిగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. దీంతో విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి వెళ్లి మహేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అటు మేడిపల్లి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. డిఆర్ఎఫ్ స్థానికుల సాయంతో ప్రతాప్ సింగారం దగ్గర మూసీలో గాలించారు. స్వాతి తల, శరీర భాగాలను పడేసినట్లు చెప్పడంతో మహేందర్ రెడ్డిని స్పాట్కు తీసుకొచ్చి విచారించారు. ప్రేమ పేరుతో నమ్మించి తన కూతుర్ని మహేందర్ పెళ్లి చేసుకున్నాడని జ్యోతి తల్లి వెల్లడించింది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి జ్యోతిని మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. జ్యోతి తమతో కూడా ఫోన్లో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నాడని తెలిపింది. తమ కూతుర్ని నరికి చంపిన మహేందర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. 14 చదివింది. పెళ్లి హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక 2-3 రోజులు ఊకే తిరిగిండు. ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది. నేను తిట్టినా. దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నా మొగని కాలు మొక్కింది. తప్పైంది, నా కొడుకువే, పెళ్లి చేస్తాం, నీ బిడ్డకు చేయండి అన్నది. మేము సప్పుడు దాక్కున్నాం సార్. వచ్చిండు, పిల్లని ఎత్తుకపోయిండు. పిల్లని ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్న సందిదే శిక్షలు. 19 నెలలు అవుతుంది సార్. 19 నెలలు అవుతుంది పిల్లని తీసుకుపోయి. మాట్లాడనియాడు. దొంగతనానికి ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసే కలవకుట్ట పెట్టిండు. ఇప్పుడు నా బిడ్డను చంపిండు. ఆడు ముక్కలు ఇట్లా చేసిండు. ఆ లక్కనన్నా చంపాలే, వాడినన్నా చంపాలే. వాడిని చంపిందాక నా బిడ్డ నూటకు తెలియదు సార్, నేను చెప్తున్నా. తన కూతుర్ని ప్రేమ వివాహం చేసుకుని మహేందర్ చిత్రహింసలకు గురి చేశారన్నారు జ్యోతి తండ్రి రాములు. పెళ్లి జరిగినప్పటి నుండి తన కూతుర్ని మానసికంగా హింసించేవారన్నారు. మహేందర్ తల్లిదండ్రులు కూడా తన కూతుర్ని వేధించారని ఆరోపించారు. మహేందర్కు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ వరకట్నం తీసుకురా, అది తీసుకురా, పైసలు తీసుకురా, నువ్వు ఒట్టికి వచ్చినావు, నేను ఎవరు నడపాలి, ఇంకా అట్లా అని చెప్పి ఇట్లా చెప్పి బాగా టార్చర్ పెట్టేది మేడం. మస్తు టార్చర్ పెట్టేది. నేను గిట్ట ఏమనలేకపోయినా, నేను ఏం చేసినా మళ్ళీ నన్ను అంటారు కదా, మా మీద కేసు అవుతుంది. కాబట్టి నేను ఆడు కాంగ్రెస్ కూడా ఏమనలేను. మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం గొడవలే మేడం. వీళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి మేడం. ఇటువంటి దౌర్జన్యం చేస్తే వాళ్ళని ఉరియాలి మేడం. అని ఉంచొద్దు. ఇది ఇవాళ జరుగుతుంది, ఇంకో జరుగుతుంది, ఇంకో జరుగుతుంది. వాడు ఏం చేస్తావు మేడం, అని జైలుకి పంపిస్తే మళ్ళీ 4 నెలలు 6 నెలలు ఉంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ అట్లనే చేస్తాడు. అని కఠిన చర్యలు తీసుకోలేవని మట్టి రాకుండా చేయాలి మేడం అని మొత్తం.